ప్రైజ్ ద లార్డ్. యేసే నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే టు ద బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ది వరల్డ్. నిజంగా స్త్రీగా జన్మించడం ప్రభు మనందరికీ ఇచ్చిన గొప్ప భాగ్యంగా, గొప్ప ధన్యతగా భావిస్తున్నాం. బైబిల్ వాక్యం సెలవిస్తుంది కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని ఉండబెరుకును. అవును, మన ఇంటిని కట్టుకోవాలంటే, కుటుంబం కట్టబడాలంటే, ఒక కుటుంబం చెడిపోవాలన్నా అది స్త్రీ చేతిలోనే ఉన్నది. అవును, నిజమే. మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రార్థించే స్త్రీలుగా మనం ఉండాలి, జ్ఞానం కలిగిన స్త్రీలుగా మనం ఉండాలి. అవును, ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏ జ్ఞానం నాకు మూలం. అవును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే దేవుని మాట మనం వినుట, దేవునికి మనం లోబడుట. అవును, ఈ లోకంలో దేవుని మాట వింటూ దేవునికి లోబడుతూ మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాలను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మన జీవితాలు జయ జీవితాలుగా ఉంచబడతాయి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటాం, అనేక మంది స్త్రీలు, దెబోరా, ఎస్తేర్, రూతు, హన్నా జీవితాలను మనం చూస్తే ప్రార్థించే వారిగా వారు ఉన్నారు. జ్ఞానం కలిగి వారు నివసించినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. నిజమే, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకున్నట్లుగా మనం కూడా జ్ఞానం కలిగి మన ఇంటిని, మన కుటుంబాన్ని, మరి ముఖ్యంగా మన బిడ్డలను ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో దుష్టుడైన అపవాది ఎవరిని మృంగుతునాన్ని గర్జించు సింహం వల్ల తిరుగులాడుచుండగా మన కుటుంబాలను సరిచేసుకున్నాం, మన బిడ్డలను సరిచేసుకుని జ్ఞానం కలిగి మనం జీవిస్తే ఖచ్చితంగా మన జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.